హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జే రేణు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఒక మంచి విషయం నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అది ఏంటి అంటే శ్రీ శైలజ వినయ్ ఎలైట్ అపార్ట్మెంట్స్లో జరిగినటువంటి ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి సంబంధించి అసలు ఒక కమ్యూనిటీలో ఎలా జరుగుతాయి ఎలక్షన్స్, అసలు ఏమేమి ఉంటాయి ప్రొసీజర్స్, ఎలా పార్టిసిపేట్ చేస్తారు అని చెప్పేసి నేను వీడియో తీయడం జరిగిందనమాట. సో ఇక్కడ పృథ్వీ ఆల్రెడీ ఓటు వేయడానికి ఉన్నారు వర్షినితో. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, విజయసింహారెడ్డి గారు అండ్ రమేష్ గారు, చంద్రశేఖర్ గారు అండ్ ఆ తర్వాత ఇటు ఆరెంజ్ కలర్ టీషర్ట్లో ఉన్నవారు వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నారు మధుసూదన్ గారు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న వైట్ షర్ట్లో పీటర్ అంకుల్ అండ్ పర్పుల్ కలర్లో ఉన్నారు రాములు అంకుల్. అండ్ ఇంకొక టీం వచ్చేసి అపోజిట్ టీం వీరారెడ్డి గారు. అండ్ ఆ పక్కన మీకు లెఫ్ట్లో కనిపిస్తున్నారు ప్రధాన్ గారు. అండ్ ఆ తర్వాత ఇక్కడ సాగర్ గారు, జయసాగర్ గారు. అండ్ ఆ తర్వాత భూపాల్ రెడ్డి గారు. సో అటొక టీము ఇటొక టీం అన్నమాట. సో ఎప్పుడు కూడా మొదటి నుంచి నేను ఫస్ట్ టైం ఈ ఎలక్షన్స్ చూస్తూ ఉన్నాను. ఎప్పుడు పృథ్వీ చెప్పడం నేను వినడమే. బట్ నేను కూడా ఎప్పుడు ఒక అపార్ట్మెంట్లో ఎలా జరుగుతాయి ఎలక్షన్స్, గేటెడ్ కమ్యూనిటీలో ఎట్లా ఉంటుంది ఏంటి అనే డీటెయిల్స్ నాకు తెలియవు. సో అవన్నీ కూడా యాక్చువల్గా ఏమేమి ఉంటాయి ప్రొసీజర్స్, ఏమేమి డ్యూటీస్ ఉంటాయి వాళ్ళకి, ఎలా జరుగుతాయి, ఏమేమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవన్నీ అయితే మీరు చూడబోతున్నారు. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇన్ డీటెయిల్గా మీకు అంతా వివరంగా తెలుస్తుంది. నాకు ఇక్కడ విజయసింహారెడ్డి అంకుల్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఏమేమి చేస్తారు ఏంటి అని. బ్యాలెట్ బాక్స్ చూస్తున్నారు ఇక్కడ మీరు. తర్వాత ఇక్కడే నించొని మనము ఓటేస్తాం అనమాట. సాధారణ ఎన్నికల్లో ఎలా జరుగుతుంది ఓటింగ్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుందండి. ఇక్కడ ఇద్దరు ఎలక్షన్ ఆఫీసర్స్ ఉన్నారు, పీటర్ అంకుల్ అండ్ రాములు అంకుల్. సో వాళ్ళ పర్యవేక్షణలో ఈ ఎలక్షన్స్ జరుగుతాయి అన్నమాట. ఓకే, ఎవరైనా వస్తే సేమ్ అట్లాగే ఉంది. ఇక్కడ పేపర్ ఉంటుంది, ఇది స్టాంప్ వేయాలి. స్టాంప్ ఉంటుందండి, ఇది దీనిలో చేసుకొని స్టాంప్ చేస్తారు. ఇద్దరు ఎలక్షన్ ఆఫీసర్స్ ఉంటారు మన అపార్ట్మెంట్, సీనియర్స్, చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్స్. అన్ని ఏ టు జెడ్ రూల్స్ తెలిసిన వ్యక్తులు వీళ్ళు. వీళ్ళ ఆధ్వర్యంలోనే గత 2-3 సార్ల నుంచి కూడా ఈ ఎలక్షన్ జరుగుతుంది. ఇందులో ఇక్కడి నుంచి వచ్చి ఒక్కసారి బ్యాలెట్ మీ దగ్గర బ్యాలెట్ తీసుకొని ఇందులో సిగ్నేచర్ చేసి ఈ బ్యాలెట్ తీసుకొని ఇందులో పోయినాక సీక్రెట్ వచ్చాక ఇక్కడ నించొని చేసుకొని చేసిన తర్వాత ఫోల్డ్ చేసి అందులో వేయడం. ఆఫ్టర్ 1 o'clock తర్వాత బ్యాలెట్ బాక్స్ లంచ్ చేసిన తర్వాత 2 నుంచి స్టార్ట్ చేస్తాం కౌంటింగ్. ఎప్పుడు లేని విధంగా ఈసారి 2 టీంలు పార్టిసిపేట్ చేస్తున్నాయండి, పోటీ చేస్తున్నాయి ప్రెసిడెంట్ పోస్ట్కి. మిగిలిన పోస్టులకి కూడా వైస్ ప్రెసిడెంట్కి, అలాగే సెక్రటరీకి, జాయింట్ సెక్రటరీకి. నా పేరు విజయసింహారెడ్డి అండి. గత 8 సంవత్సరాల నుంచి ఈ అపార్ట్మెంట్లో యాజ్ ఎ ప్రెసిడెంట్గా ఉంటూ పచ్చని గ్రీనరీ కూడా డెవలప్ చేసుకోవడం జరిగింది. దానికి తోడుగా ఇప్పుడు వచ్చిన ఈ టర్మ్ ఎలక్షన్స్లో ఇంకా అనుభవం ఉన్న యూత్ని తీసుకొని వీళ్ళతోటి ఇంకా గణనీయంగా పనిచేయించుకుంటూ అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగానే మధుసూదన్ని వైస్ ప్రెసిడెంట్గా, చంద్రశేఖర్ని జనరల్ సెక్రటరీగా, మన రమేష్ని జాయింట్ సెక్రటరీగా, ప్రధాన్ గారిని ట్రెజరర్గా అపాయింట్ చేయడం జరిగింది. వీరందరితో సమన్వయం చేసుకుంటూ అపార్ట్మెంట్ని గణనీయంగా అభివృద్ధి చేయాలని చూస్తున్నాం. అంకుల్, ఇన్ని ఇయర్స్ అయింది కదా మీరు యునానిమస్గా 7 years ప్రెసిడెంట్గా చేశారు. సో ఈ 7 yearsకి జరిగిన ఎలక్షన్కి ఈ ఎలక్షన్కి మీకు ఏమనిపిస్తుంది? ఏం లేదండి, మేము 7 years నుంచి వాళ్ళు ప్రతి ఫ్లాట్ ఓనర్ కూడా అడగకుండానే వాళ్ళకి ఏ ఇబ్బందులు కలగకుండా వాటర్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ అవుతుంది, వాళ్ళకు ఒక రక్షణ కల్పిస్తూ వచ్చినాము. ఆ ఉద్దేశంతో వాళ్ళందరూ మాకు బ్యాక్ బోన్గా ఉండి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మేము ఒకసారి వద్దనుకున్నా కానీ మమ్మల్ని మా వెన్నుదడి లేదు, మీరు ఉంటేనే అపార్ట్మెంట్ బాగుంటుంది, మీ టీం ఉంటేనే బాగుంటుంది అని మమ్మల్ని ప్రోత్సహించారు. దానిలో భాగంగానే 89 ఫ్లాట్స్లో కూడా అందరి సహకారంతో మేము పనిచేస్తున్నాం.
సో ఈ ఓటింగ్ ఎట్లా జరుగుతుంది, ఎంతవరకు అయింది ఇప్పుడు కంప్లీట్? ఓటింగ్ వచ్చేసి మాకు 81 ఓట్లు ఉన్నాయండి. అందులో ఒక 23 ఓట్స్ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు. మిగతా 60 చిల్లర ఉన్నాయి. ఆ 60లో ఇప్పుడు దాదాపు 58 ఓట్స్ దాకా అయినాయి. నియర్లీ 60 అంటే మనకు 80% ఓటింగ్ వరకు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్ ఎప్పుడు రాబోతున్నాయి? వచ్చిన తర్వాత అంటే మీరు ఏమేమి ఫెసిలిటీస్ ఇవ్వాలని మీ వైపు నుంచి యాజ్ ఎ ప్రెసిడెంట్గా అనుకుంటున్నారు? ఈ ఎలక్షన్స్ 1 o'clock వరకు ఉంటాయండి. అయిపోయిన తర్వాత వాళ్ళు లంచ్ చేసిన తర్వాత 2 o'clock నుంచి ఫాలోయింగ్ ఉంటుందండి. కౌంట్ చేయటం కానీ వాళ్ళు డిక్లేర్ చేయడం కానీ జరుగుతుంది. ఒకవేళ మా ప్యానల్ అన్నింటిలో మా అభ్యర్థులు గెలిస్తే ఇంకా అపార్ట్మెంట్ని అభివృద్ధి చేస్తూ ఇంకా సీసీ కెమెరాలు ఏమైనా తక్కువ కానీ సీసీ కెమెరాలు పెట్టడము, ఈ ఫ్లోర్లలో కూడా పెట్టాలని ఆలోచించుకుంటున్నాము. కాలనీలో కూడా బయట మన ఎమ్మెల్యే గారు కూడా ఇస్తా ఉన్నారు, వాటిలో కూడా అభివృద్ధి చేయదచ్చాము. ఇంకా పిల్లలకు ఒక జిమ్ ఏర్పాటు చేద్దామనుకుంటున్నాము. ఆ జిమ్ కూడా ప్లానింగ్ ఉంది. ఆ కాలనీలో ఒక జిమ్, అది కాకుండా మన అపార్ట్మెంట్లో కూడా స్పెషల్గా ఒక జిమ్ వేద్దామనుకుంటున్నాము. ఇంకా ఇంకేమన్నా వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల కోసం, పండుగల కోసం వాళ్ళు ముందుకు వస్తే ఇది కావాలంటే ఏదైనా డెవలప్ చేస్తే గవర్నమెంట్ రాగానే 2014లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గర చేసినాక మేము 5 మెంబర్స్ కమిటీ ప్లస్ 2 మెంబర్స్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ టైప్లో మేము దాంట్లో బైలాస్లో రాసుకున్నాము. ఈ అపార్ట్మెంట్ ఎట్లా నడవాలి, దీని పద్ధతులు ఏందనేది ఒక తీవ్రమైన డిస్కషన్ పెట్టుకొని 50 days డిస్కషన్ అందరం కూర్చొని మాట్లాడిన తర్వాత మీ 7 మందే కాదు, ఫ్లాట్స్లో ఉన్న ప్రతి ఓనర్ని పిలిచి మన సమస్యలు ఏముంటాయి, వీటిని ఎట్లా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో మీకు డిస్కషన్ పెట్టుకుని దాని ప్రకారంగా బైలాస్ రూపొందించుకోవడం జరిగింది. ఆ బైలాస్ని కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది, ఏ ఇబ్బంది రాకుండా ఉండడానికి. దాని ప్రకారం నడుస్తూ ఉన్నామండి మేము. ఓకే. ఈ ఎలక్షన్స్ కూడా మేము ఎవ్రీ 2 years ఒకసారి కండక్ట్ చేస్తున్నాము. అన్ని బైలాస్లో కూడా రిజిస్ట్రేషన్ బైలాస్లో కూడా దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎవ్రీ 2 years ఒకసారి చేద్దాం. దాని ప్రకారంగానే దానిలో భాగంగానే ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎలక్షన్స్లో మేము గెలిచినా అవతల వాళ్ళు గెలిచినా అందరం ఫ్రెండ్లీగా ఉంటూ ఏ గొడవలు లేకుండా ఇప్పటివరకైతే ఏది లేదు. ఇందులో మన్నగూడలో ఈ అపార్ట్మెంట్ని మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఒక ఆదర్శమైన అపార్ట్మెంట్గా కొనియాడారు, ఎంపీ గారు కూడా కొనియాడారు. ప్రతి ఒక్కరు కూడా ఈ అపార్ట్మెంట్ చూసి ఆశ్చర్యపోతున్నారు, ఇంత మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. అది కూడా మాకు ఒక రకంగా ప్రోత్సాహకరంగానే ముందుకు సాగుతుంది. సో నెక్స్ట్ టీమ్తో మాట్లాడదామండి. వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళ మాటల్లోనే విందాము. ఇక్కడ ప్రెసిడెంట్ పోటీకి, తర్వాత వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరీ పోస్టులకు పోటీ చేస్తున్న వారు ఉన్నారు. విందాం. రెడ్డి అండి, జాయింట్ సెక్రటరీ కంటెస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు కదా మీరు ఇన్ని ఇయర్స్కి, ఎట్లా అనిపిస్తుంది? ఎక్సైటెడ్గా ఉంది. ఆఫ్టర్ 10 years మన అపార్ట్మెంట్ ఎలక్షన్స్ ఇప్పుడు 9 yearsలో ఉంది. ఎస్ ఫస్ట్ టైం ఎలక్షన్స్ వస్తుంది. ఫర్ ద 3 పోస్ట్ ఇంతకుముందు ఒకేసారి అయింది, అది ఒకే పోస్ట్కి అయింది ఎలక్షన్స్. ఇప్పుడు 3 పోస్టులకి 4 పోస్టులకి ఎలక్షన్స్ అవుతున్నాయి సార్. సో ఎక్సైటెడ్గా ఉన్నారు. ఓకే, ఎస్, ఆల్ ది బెస్ట్. ప్రెసిడెంట్ ఫస్ట్ టైం ఆల్ ది బెస్ట్ అండి. For the security member, I am selected for the 6 years. Okay, all the best. రాబోతుంది ఎక్కడ జరుగుతుంది అనేది మనకు కరెక్ట్ అయ్యాలి. చూద్దాం, 2 గెలుస్తున్నాను, 2 ఒకటి వస్తాయా చూద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్. సో విన్నాం కదా 2 టీంలు చెప్పినటువంటి విషయాలు. సో ఇక్కడ ఓటింగ్ జరుగుతుంది. ఇక్కడ ఓటింగ్ వేయడానికి వస్తున్న వాళ్ళు ఎలా ఓట్ చేస్తున్నారు ఏంటి ఒకసారి చూపిస్తాను. సో ఇట్లా మాక్లో చూపించాను అనమాట. నేను అంకుల్ని రిక్వెస్ట్ చేసి అంకుల్ అలా చూపించారు. తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో చూశారు కదా, వర్షిని ఎందుకు తీసుకొచ్చానంటే తను అడిగింది అనమాట, అసలు ఎట్లా జరుగుతాయి ఏంటి అని చెప్పి తను చూడాలి అని అనుకుంది. సో నేను అక్కడ టీంని రిక్వెస్ట్ చేసి, యాక్చువల్గా పిల్లల్ని అలో చేయలేదు, నేను రిక్వెస్ట్ చేశాను కాబట్టి వాళ్ళు అలో. హలో అంకుల్, ఎలా ఉన్నారు? వేసారా? ఓట్ వేసారా? ఓకే. సో మరి ఎట్లా అనిపిస్తుంది ఈసారి ఎలక్షన్స్ అపార్ట్మెంట్లో?
ఓకే ఇన్ని రోజుల దాకా ఎలక్షన్స్ అంటూ లేకుంటే ఏదో కాంపిటీషన్ వచ్చింది, ఎలక్షన్స్ చేస్తుంది. ఓకే కాంపిటీషన్ ఉంటేనే పర్మనెంట్ ఇంకా డెవలప్ అవుతుంది. ఓకే ఇప్పటిదాకా మంచిగా డెవలప్ అయింది, ఇంకా డెవలప్ అవుతుంది కాంపిటీషన్ ఉన్నప్పుడు అని నా ఉద్దేశం. అందుకే ఓటు మాత్రం ఎక్కడున్నా వచ్చి వేయాలని నా ఉద్దేశం. ఓకే హక్కులు వేయించుకోవాలి. ఫర్ ద ఫస్ట్ టైం కదా కాంపిటీషన్ రావడం మన అపార్ట్మెంట్లో? లేదు, దిస్ ఇస్ ద సెకండ్ టైం. దిస్ ఇస్ ద సెకండ్ టైమా? ఓకే. సో కొంచెం చాలా ఈసారి అన్ని పోస్టులకి దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. 5 years బ్యాక్ ఒక పోస్ట్ వచ్చింది. ఓకే, ఏ పోస్ట్కి? వైస్ ప్రెసిడెంట్ పోస్ట్కి. వైస్ ప్రెసిడెంట్ పోస్ట్కి. అన్ఫార్చునేట్లీ నేనే క్యాండిడేట్ ఉంటే ఓడిపోయినట్టు. అవునా? ఓ ఓకే ఓకే. సో అయితే అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తారు ఒకసారి. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్. 405 ఫ్లాట్లో ఉంటాను. జనరల్గా నేను చాలా ఎలక్షన్స్ చేశాను. నేను ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీని. ఓకే. ఇక్కడ ఎలక్షన్ కూడా అసలు యునానిమస్ అవుతుంది అనుకుంటే కాలేదు. కాకుంటే ఎలక్షన్ చేయాలి అంటే ఇదివరకు మా ఎక్స్పీరియన్స్ అన్నీ బట్టి వాటితో పాటుగా అవి ఎట్లా చేసామో అవన్నీ కూడా అకౌంట్లో తీసుకొని దాని ప్రకారం బ్యాలెట్ పేపర్ కూడా తయారు చేసాము. ఈ విధంగా అక్కడ ఏజెంట్స్ కూర్చోవడానికి ఏ విధంగా సౌకర్యం ఏర్పాటు చేశాము. తర్వాత బ్యాలెట్ బాక్స్ కూడా తయారు చేసి పెట్టాము. ఏ ఎలక్షన్ అయినా ఏదైనా సైలెంట్గా ఎలాంటి గొడవలు లేకుండా చేయాలి అన్న ఇంటెన్షన్తో మేము చేశాము. దానికి అందరూ కూడా సహకరించారు. ముఖ్యంగా ఈ పాత ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కానివ్వండి, ప్రెసిడెంట్, సెక్రటరీ, వాళ్ళ కమిటీ మెంబర్స్ అందరూ కూడా సహకారం చేశారు. ఇప్పుడు పోటీ చేసేవాళ్ళు కూడా వచ్చి మాకు 100% కోఆపరేషన్ ఇచ్చారు. వాళ్ళు కూడా ఎలాంటి అది లేకుండా ప్రతి టైంలో మేము ఎప్పుడు పిలిచినా లేదా వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉన్నా వాటన్నిటిని కూడా చెప్పుకోవడానికి వాళ్ళకి టైం ఇచ్చాము. మేము కూడా వాళ్ళని అనుకూలంగా ప్రవర్తించాము అనుకుంటున్నాము. ఓకే ఓకే అంకుల్. అంటే ఇప్పుడు ఇది కౌంటింగ్ చేసేటప్పుడు ఎంతమంది ఉంటారు కౌంటింగ్ చేయడానికి? మీ ఇద్దరు మాత్రమే చేస్తారా, ఇంకా ఎవరైనా ఉంటారా? మేము ఇద్దరమే చేస్తాము. ఓకే. అయితే ఏజెంట్స్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఏజెంట్గా, ఓకే. తర్వాత క్యాండిడేట్స్ వాళ్ళందరినీ కూడా అలా చేస్తున్నాము. ఓకే. కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ప్లస్ ఏజెంట్స్, ఓకే, వాళ్ళ ముందర మాత్రమే సమక్షంలో మేము కౌంటింగ్ చేస్తాము. మా సారు నేను ఇద్దరం కూర్చొని చేస్తాము. అందులో ఎలాంటి డిస్ప్యూట్స్ ఉండదని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఇంపార్షియల్గా మేము చేస్తున్నాం కాబట్టి మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు చెప్పండి. పేరు పీటర్ పాల్ చెమట అండి. ఓకే. అంటే మీరు సార్ ఇద్దరు కలిసి ఈ వర్క్ ఫినిష్ చేస్తారు. ఇది ఎన్నో ఇయర్ ఈ వర్క్లో మీరు పార్టిసిపేట్ చేయడం? నేనైతే 3rd టైం అండి. ఓకే. సారు 2nd టైం. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఈ వర్క్ అంతా చూసుకుంటున్నారు కదా, మీరు కూడా ఓటు వేస్తారా? వేస్తాం. ఓకే. మీరు జనరల్గా వేస్తారు, వేసి ఈ వర్క్లో పార్టిసిపేట్ చేస్తారు. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు చేసే ఈ వర్క్ని ఏమంటారు యాక్చువల్గా? ఇది పోలింగ్. అయితే అపార్ట్మెంట్లోకి ఎవరైనా రెంట్కి వచ్చారు, వచ్చిన తర్వాత వాళ్ళు అపార్ట్మెంట్లో ఉన్న అసోసియేషన్లో సభ్యత్వం తీసుకోవాలంటే ఎవరిని కలవాలి, ఏం చేయాలి, ఏమేమి ఉంటాయి యాక్చువల్గా? ఇక్కడ ఎలా ఉందంటే ఓన్లీ ఓనర్స్ అసోసియేషన్ దీనికి రిజిస్ట్రేషన్ ఉంది. ఓకే. ఓనర్స్ అసోసియేషన్ అన్నప్పుడు ఓనర్స్కి మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. ఓకే. వాళ్ళందరికీ కూడా మేము ఇలా మొత్తం వాళ్ళు ఆల్రెడీ ఈ విధంగా ఒక ఫామ్ పెట్టి మొత్తం ప్రతి వాళ్ళది కూడా తీసుకొని పెట్టారు వాళ్ళ డీటెయిల్స్. అదర్ దెన్ ఓటరు ఇక్కడ రెంట్కున్న వాళ్ళు కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, వాళ్ళ పేరు మీద ఓటు వేస్తా అన్నా కానీ అది అవకాశం లేకుండా వాళ్ళ ఫోటోలతో ఉంది కాబట్టి అట్లాంటిది ఏది లేకుండా మేము దీన్ని నిర్వర్తించామని చెప్పి. ఓకే. అంటే యూజువల్గా ఎందుకని రెంటర్స్ వేయడానికి వీలు ఉండదు అంకుల్? దీనికి వేరే అసోసియేషన్ రిజిస్ట్రేషన్ ఇట్ సెల్ఫ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్. ఓకే. అంటే ఇంకొంచెం వేరే అపార్ట్మెంట్స్లో రెంటర్స్ కూడా వేసే ఫెసిలిటీస్ ఉంటాయా? దాంట్లో బైలాస్ ప్రకారంగానైతే ఇప్పుడు వేయడానికి వీల్లేదు. ఒకవేళ నెక్స్ట్ ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏదన్నా డెసిషన్ తీసుకొని వేయాలనుకుంటే వేయచ్చు. ఓకే. సో అంటే
మీ ఒపీనియన్ ప్రకారము ఇప్పుడు ఉండేటటువంటి 2 టైప్స్ ఆఫ్ అసోసియేషన్లో ఏ అసోసియేషన్ బెటర్గా ఉంటుంది అని అంటారు మీరు? 2 టైప్స్ అంటే ఇప్పుడు ఓన్లీ ఇది ఓనర్స్ అసోసియేషన్ కదా, ఇంకో వేరే అసోసియేషన్స్లో రెంటర్స్ కూడా కలిసి ఉంటారు కదా. వేరే అసోసియేషన్ అంటే ఉంటుంది. ఇక్కడ మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలి. అసోసియేషన్స్ రెండు రకాల అసోసియేషన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి వెల్ఫేర్ అసోసియేషన్. ఈ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద రిజిస్టర్ అవుతుంది. ఓకే. ఇంకొక రకమైన అసోసియేషన్ ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీ. ఇది కూడా సొసైటీ. అసోసియేషన్ అన్నా కానీ సొసైటీ. ఇంకొక రకమైన ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీ. కోఆపరేటివ్ సొసైటీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ అనుసారం రిజిస్టర్ అవుతుంది. సో వాటి పారామీటర్స్ వేరు ఉంటాయి, వీటికి వేరుగా ఉంటాయి. అకార్డింగ్ టు ది యాక్ట్, బేసికలీ ప్రైమరీ యాక్ట్ ప్రొవిజన్స్ ప్రకారం అది నడుస్తుంది. సొసైటీస్ యాక్ట్ ప్రొవిజన్స్ ప్రకారం ఈ వెల్ఫేర్ అసోసియేషన్స్ నడుస్తాయి. సెకండ్ స్టెప్ వచ్చేసి ప్రతి సొసైటీకి, ఇట్ ఈజ్ కోఆపరేటివ్ సొసైటీ ఆర్ వెల్ఫేర్ సొసైటీ, వాళ్ళకి బైలాస్ ఉంటాయి. ఓకే. బైలాస్ ఆర్ రిజిస్టర్డ్ విత్ ది రిజిస్ట్రార్. ఓకే. సో ఆ బైలాస్ ప్రకారం రన్ చేసుకోవాలి. ఈ బైలాస్ అనేవి కూడా అది కోఆపరేటివ్ సొసైటీ బైలాస్ అయితే, కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్లో ఏ ప్రొవిజన్స్ అయితే ఉన్నాయో ఆ ప్రొవిజన్స్ విత్ ఇన్ ది యాంబిట్ ఆఫ్ దోస్ ప్రొవిజన్స్, ఓకే, సెక్షన్స్ వాళ్ళు బైలాస్ రాసుకోవాలి. ఓకే. The bylaws should not go out of the ambit of the act. Okay. Similarly, welfare association కూడా రిజిస్ట్రేషన్ యాక్ట్ ఉంది కదా, సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్, దాని ప్రకారం ఉంటుంది. ఓకే. సో అల్టిమేట్లీ ఫంక్షనింగ్ అంతా, మేనేజ్మెంట్ అంతా దానికి గవర్నింగ్ బాడీ ఉంటుంది, లేదా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది. ఓకే. ఎగ్జిక్యూటివ్ కమిటీ గవర్నింగ్ బాడీ ఈ నార్మల్ ఫంక్షనింగ్ మేనేజ్మెంట్ చూస్తూ ఉంటుంది. తర్వాత ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టాలి ఏమిటనేది బయలాలో ఉంటుంది. టౌన్ ఈ 2 సంవత్సరాల వరకు ఈ కమిటీ ఉంటుంది అని చెప్పి ఉంటుంది. కానీ ఎలక్షన్ పలానంటే డిక్లేర్ చేయాలంటే అఫ్కోర్స్ విత్ ఇన్ దట్ స్టిపులేటెడ్ టైం. ఓకే. ఆ డెసిషన్ మాత్రం జనరల్ బాడీ తీసుకుంటుంది. జనరల్ బాడీ కూర్చొని అకార్డింగ్ టు ది వాళ్ళు బయలాలో రాసుకున్న దాని ప్రకారం, ఓకే, జనరల్ బాడీ కానీ సహజంగా జనరల్ బాడీ తీసుకుంటుంది డెసిషన్. పలానా రోజు ఎలక్షన్స్ తీసుకున్న తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తుంది. ఓకే. చేసిన తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ విల్ ఎక్సర్సైజ్ దేర్ డ్యూటీ కండక్టింగ్ ది ఎలక్షన్స్. ఓకే. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయిన ఓటింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. 89 ఫ్లాట్స్ ఉన్నటువంటి మా కమ్యూనిటీలో దాదాపుగా 62 మంది ఓనర్స్ పార్టిసిపేట్ చేశారు. కొంతమంది అంటే అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఉన్నారు చాలామంది, ఇంకా అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్న వాళ్ళు రాలేకపోవడం వల్ల సో 62 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారనమాట. సో ఓటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ బ్యాలెట్ బాక్స్ని సీల్ చేస్తున్నారు. 2 వైపులా టీమ్ హెడ్స్ ఉంటారు కదా, వాళ్ళ సమక్షంలో, వాళ్ళ టీమ్ మెంబర్స్ సమక్షంలో, ఏజెంట్స్ సమక్షంలో. ఇందాక అంకుల్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ఎలా ఉంటుంది ఏంటి అని. సో సైన్స్ కూడా చేశారనమాట. సో తర్వాత దాన్ని ఇప్పుడు సీల్ చేస్తున్నారు. తర్వాత 1 అవర్ లంచ్ బ్రేక్ 1 to 2, తర్వాత 2 గంటలకి మళ్ళీ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో మామూలుగా మనం ఇప్పుడు సాధారణ ఎన్నికలకు వెళ్ళినప్పుడు మనకి ఎలాగైతే ఒక పేపర్ ఇస్తారో దాని మీద ఎవరెవరు ఏ పోస్ట్కి పోటీ చేస్తున్నారో వాళ్ళ పేరు, సింబల్ మామూలుగా ఉంటుంది కదా, కానీ ఇక్కడ సింబల్ ఏమి ఉండదు, ఓన్లీ పేరు ఉంటుంది, వాళ్ళు ఏ పోటీకి పోటీ చేస్తున్నారో అది ఉంటుంది అనమాట. సో అట్లా అది మనం చూసుకొని మనం ఎవరికైతే ఓటు వేయాలనుకుంటున్నామో వారికి ఓటు వేయాలన్నమాట. సో లంచ్ అయిపోయింది. లంచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ అదో బాక్స్లో ఉన్నటువంటి అన్ని పేపర్స్ బయటకు తీసి ఇప్పుడు కౌంట్ చేస్తున్నారనమాట. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ కూడా ఉంటుంది, అక్కడ ఏమైనా మన డీటెయిల్స్ తెలుస్తాయా, మనం ఎవరికి ఓటు వేసామో ఏమైనా తెలుస్తుందా? ఈ మాట నేను చాలామంది నోట విన్నాను. అది ఏమీ తెలియదండి. మీరు ఎవరికి ఓటు వేశారు అనేది కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. సో ఎప్పుడు కూడా మన ఓటు హక్కుని మనం వినియోగించుకోవాలి.
అది మన గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్స్కి అయినా సరే, సాధారణ ఎన్నికలైనా సరే, మధ్యంతర ఎన్నికలైనా సరే, అసెంబ్లీ ఆర్ లోక్సభ ఏవైనా సరే, ఎప్పుడూ కూడా మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి మన ఓటు హక్కుని మనము ఉపయోగించుకోవాలి. ఎందుకనంటే మనతో పాటు మనం భావితరాలకు కూడా ఈ ఓటు హక్కు వినియోగాన్ని తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇక్కడ ఎందుకు మనం ఎన్నుకుంటాము అనంటే మనకు ఒక లీడర్ అంటూ ఉండాలి. మన సమస్యలకి తీర్చడానికి, నాయకత్వం వహించడానికి. ఒక ఇంట్లో ఎలాగైతే ఒక హెడ్ ఉంటారో అట్లాగే ఒక ఊరికి పెద్ద ఒకప్పుడు ఎలా ఉండేవారో వారి దగ్గరికి మనకి ఏ సమస్యలు వచ్చినా మనం వెళ్ళే వాళ్ళం కదా. సో అట్లా ఇప్పుడు మనకంతా అపార్ట్మెంట్ కల్చర్ కాబట్టి మనకు ఒక కమిటీ అనేది ఉండాలన్నమాట అన్ని పనులు చేయడానికి. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రొఫెషన్ని కంటిన్యూ చేస్తూ మన కోసం ప్రత్యేకించి సమయాన్ని కేటాయించి వాళ్ళు ఈ విధంగా అంటే మనము ఇలా మెయింటెనెన్స్ పే చేస్తాం కదా. సో ఆ మెయింటెనెన్స్లోకి బిల్డింగ్ ఫండ్ అని చెప్పేసి, తర్వాత మనకి బిల్డింగ్ని క్లీన్ చేసే వాళ్ళకి, సెక్యూరిటీకి, వాచ్మెన్స్కి, మెయిడ్స్కి, ఊడ్చే వాళ్ళు ఉంటారు, తూడ్చే వాళ్ళు ఉంటారు, తర్వాత మొత్తం గార్డెనింగ్ని చూసుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ శాలరీస్ పే చేయాల్సి ఉంటుంది. మెయింటెనెన్స్కి కూడా పవర్ బిల్లు, లిఫ్ట్ మెయింటెనెన్స్, ఏమైనా రిపేర్స్ వచ్చినా, వాటర్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా, ట్యాంక్స్ క్లీనింగ్, చాలా వర్క్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా వీరి పర్యవేక్షణలో చేయిస్తారనమాట. ప్రెసిడెంట్ పెద్దగా ఉండి మిగిలిన సభ్యులందరూ కలిసి పండగలు, ఇంకేమైనా అకేషన్స్ ఉన్నప్పుడు అందరినీ గ్యాదర్ చేసి అందరూ కలిసిమెలిసి ఒక కుటుంబం లాగా ఉండే విధంగా బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉంటారనమాట. సో అదండి, మీకు అందరికీ తెలిసిందే. కానీ ఈ విధంగా ఒక కమ్యూనిటీలో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి? సో ఈసారి అయితే మాకు ఎప్పుడు లేని విధంగా ఎలక్షన్స్ జరిగినాయి. ప్రచారం కూడా అదే ఎత్తున జరిగింది. అండ్ ఎలక్షన్స్ కూడా అదే టకాఫార్లో జరిగింది. రిజల్ట్స్ కూడా అదే టకాఫార్లో వచ్చినాయి. అంటే అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అని కూడా చెప్పొచ్చు, కొన్ని ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అని కూడా చెప్పొచ్చు. డిపెండ్స్ ఆన్ మై ఒపీనియన్. అనుకుంటాం కదా, యూజువల్గా మనకు తెలుసు కదా, ఇంతకుముందు పని చేసిన వాళ్ళు, తర్వాత కొత్తగా కంటెస్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరు ఎలా చేస్తారు ఏంటి అని చెప్పి. సో అలా మేమైతే అనుకున్నాం అనమాట. మేబీ 50-50 వస్తే ఎట్లా అని ఎప్పుడు మాటల సందర్భంలో అనుకున్నట్టున్నాము. సో అలా 50-50 వస్తే మళ్ళీ డ్రా వేశారు ప్రెసిడెంట్ పోస్ట్కి. ఫర్ ద ఫస్ట్ టైం ఇలా జరిగింది. ఇన్నాళ్ళు విజయసింహారెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉన్నారు, ఇక మీదట వీరారెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉండబోతున్నారనమాట. సో అదండి మా అపార్ట్మెంట్లో జరిగినటువంటి ఎలక్షన్స్కి సంబంధించిన వ్లాగ్. మీకు నచ్చిందనే అనుకుంటూ ఉన్నాను. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, కామెంట్ టు మై వీడియో. బాయ్.